హాయ్ గాయ్స్, ఫోటోగ్రఫీలో మనం మాన్యువల్ మోడ్ యూస్ చేసి ఫొటోస్ ఎలా తీయాలి. ఈ డైల్లో మనం మాన్యువల్ మోడ్ పెట్టుకోవాలి. ఇక్కడ మాన్యువల్ మోడ్ ఇది M అని ఉంటుంది. ఇక్కడ మాన్యువల్ మోడ్ పెట్టుకుని తర్వాత మనం కొన్ని సెట్టింగ్స్ మార్చుకుందాం. మనం తీసే సబ్జెక్ట్ని బట్టి మనం ఏం చేయాలంటే మన సెట్టింగ్స్ అనేవి మార్చుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వైట్ బ్యాలెన్స్ వచ్చేసరికి ఏ రీతిగా మీకు కావాలో మీరున్న అక్కడ సీనరీని బట్టి చూడండి. ఇక్కడ వైట్ బ్యాలెన్స్ చేంజ్ అవుతుంది. సీనరీని బట్టి మీరు తీసుకోండి. నాకైతే క్లౌడీ పెట్టుకోవాలని నేను అనుకుంటున్నాను. సో నేను క్లౌడీ పెట్టుకున్నాను. అది మీరు ఫంక్షన్ బటన్లోకి వెళ్ళి మీరు సెట్టింగ్స్ అన్నీ మార్చాలి. అండ్ మళ్ళీ వైట్ బ్యాలెన్స్ మార్చిన తర్వాత మళ్ళీ ఫంక్షన్ బటన్లోకి వెళ్ళి మీరు ఏంటంటే ఫోకస్ ఏరియా అనేది మీరు ఎన్ని సబ్జెక్టులు తీస్తున్నారు, ఏ సబ్జెక్టులు తీస్తున్నారు, అది మనిషికా లేకపోతే యానిమల్స్కా లేదంటే ఒక బిల్డింగ్స్కా అన్నది మీరు చూసి దాన్ని బట్టి ఫోకస్ ఉంటాయి. ఫోకస్ ఏరియాలో వైడ్ అని, జోన్ అని, సెంటర్ ఫిక్స్ అని, అండ్ స్పాట్ అని, అండ్ ఎక్స్పాండ్ అని, అండ్ ట్రాకింగ్ అని. ఫర్ ఎగ్జాంపుల్ ట్రాకింగ్ అనేది వైల్డ్ లైఫ్ యూజ్ చేస్తాం. అంటే యానిమల్స్ అవి ఫాస్ట్ మూవ్ అవుతాయి కాబట్టి మనం యాక్షన్ షాట్స్కి ఏమన్నా సరే మనం ట్రాకింగ్ యూజ్ చేస్తాం. అండ్ ఫిక్స్డ్గా మనము నార్మల్ ఆటో ఫోకస్ ఉంటుంది కాబట్టి వైడ్లో మీకు తీసుకోవాలనుకుంటే వైడ్లో మీరు తీసేసుకోవచ్చు. స్క్రీన్ అంతా మీకు ఫోకస్ అనేది అవుతుంది. సో నేను వైడ్లో పెట్టుకున్నాను. అండ్ తర్వాత వచ్చేసరికి ఏంటంటే నేను షట్టర్ స్పీడ్ అన్నది నేను మార్చుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే నేను ఇక్కడ షేక్ ఇమేజ్ వస్తుందేమో అని ఆలోచించి నేను 500 షట్టర్ పెట్టుకున్నాను. కానీ ఇంకా తక్కువ పెట్టుకోవచ్చు. కానీ నేను ఎక్స్పోజర్ ట్రయాంగిల్ బట్టి నేను 3 వాల్యూస్ కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకున్నాను అనమాట. అండ్ అపేచర్ వచ్చేసరికి నేను ఇక్కడ లీస్ట్ అపేచర్ పెట్టుకున్నాను f1.8. అండ్ మీరు హ్యూమన్ పర్సన్స్కి తీసినప్పుడు ఏంటంటే f2.2 ప్రిఫర్ చేయండి. కానీ నేను ఇక్కడ f1.8 పెట్టుకున్నాను. అండ్ ఫైనల్లీ మనకి ఐఎస్ఓ వచ్చేసరికి మీరు లైట్ ఎక్కువ ఉందో తక్కువ ఉందో చూసుకుని అది మనం అడ్జస్ట్ చేయాలి. ఈ మూడు వాల్యూస్ కరెక్ట్గా మీరు అడ్జస్ట్ చేస్తేనే మనకి కరెక్ట్ సీన్ అనేది పడుతుంది. చూడండి ఇక్కడ ఈ 3 అయిపోయాయి. ఇంకా ఇంకోటి ఏంటంటే డ్రైవ్ మోడ్ అనేది ఒకటి ఉంటుంది. మీ యొక్క సెట్టింగ్స్లో చూడండి, డ్రైవ్ మోడ్ అని ఫంక్షన్ బటన్స్లో ఓపెన్ చేస్తే అక్కడ ఉంటుంది. దాంట్లో సింగిల్ షాటా, కంటిన్యూస్ షూటింగా అన్నది అండ్ టైమరా ఇవన్నీ ఉంటాయి. సో దీంట్లో సింగిల్ షాట్ పెట్టుకోండి. మీరు వైల్డ్ లైఫ్కి వచ్చేసరికి మాత్రమే మీరు కంటిన్యూస్ షూటింగ్లో పెట్టుకోండి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, సింగిల్ షాట్ వచ్చేసరికి ఇలాగ అవుతుంది. అండ్ కంటిన్యూస్ షూట్ వచ్చేసరికి ఇలాగనమాట. అంటే మన షట్టర్ పట్టుకుని ఉంటే మనకి ఎక్కువ ఫొటోస్ అనేవి వస్తాయి. సో దాన్ని బట్టి మనం యాక్షన్ అనేది మిస్ అవ్వకుండా ఉంటాం అనమాట. సో ఈ సెట్టింగ్స్ యూజ్ చేసి మనం ఫొటోస్ అనేది తీయాలి. ఇలాంటి సెట్టింగ్స్ వల్ల మనం అనుకున్న ప్రతి ఒక్క షాటు వస్తుంది. సో మీరు ఏమన్నా చేంజెస్ కావాలి, నాకు ఈ టైప్లో కాదు, నాకు వేరే కావాలి, లేకపోతే లైట్ ఎక్కువ అవుతుంది, లైట్ తక్కువ అవుతుంది అన్నప్పుడు ఈ 3 వాల్యూస్ యూజ్ చేసి అటు ఇటు అడ్జస్ట్ చేసి మీకు ఏ షాట్ కావాలో ఆ షాట్ అనేది తీయండి. ఈ సెట్టింగ్స్ మీరు నెక్స్ట్ టైం మీరు ఫోటో తీసినప్పుడు యూజ్ చేయండి. థ్యాంక్ యూ.